హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అంటే ఇవాళైతే మా చిన్న బాబుతో అంటే బాబు ఫుడ్ ఏం తింటాడు ఏంటి అనేదైతే ఫుల్ వీడియో పెడుతున్నానండి. సో మార్నింగ్ అరౌండ్ 7 to 8 ఆ మధ్యలోనే లేస్తాడు. సో లేచేసాకైతే ఇంకా కొద్దిగా బెడ్ పైన ఆడుకుంటూ ఉంటాడండి. సో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తారు కదా, మా వాడి అయితే పాటీ పోతున్నాడండి. మ్యాక్సిమం అంటే ఓన్లీ నైట్ టైమే డైపర్ వేస్తాను, డే టైంలో అస్సలు డైపర్ వేయను. అంటే నార్మల్ బయటికి వెళ్తే వేస్తాను కానీ సో ఇంట్లో ఉంటే అయితే నార్మల్ చెడ్డీ వేసేస్తానండి. సో ఇంకా నైట్ డైపర్ వేసాను కదా, సో అందులోనే పాటీ పోతాడు మ్యాక్సిమం అయితే. సో అదంతా క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ నార్మల్గా ఇన్నర్ వేసేస్తాను. ఇదైతే మసాజ్ ఆయిల్ అండి, హిమాలయ బ్రాండే ఎక్కువగా యూజ్ చేస్తాము. బట్ ఈ మధ్య ఇంకా బయట మసాజ్ ఆయిల్స్ కూడా స్టాప్ చేశానండి. అందులోనే కొబ్బరి నూనె ఫిల్ చేసేసి, అంటే మేము అది కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకుంటాము ఇంట్లో, అత్తమ్మ చేసి పంపిస్తారు. సో ఆ కొబ్బరి నూనె యూస్ చేస్తున్నామండి. అండ్ బాబుకైతే 1 year వచ్చేదాకా డాక్టర్ అయితే D3 డ్రాప్స్ వేయమని చెప్పారు. సో దాంతోపాటు మేమైతే ఇవి ఐరన్ డ్రాప్స్ అండి. సో ఇదైతే 0.5 ml వేస్తాను, D3 అయితే 1 ml వేస్తానండి. సో 6 months అయిపోయాక బేబీస్కి అయితే అంటే ఐరన్ డిఫిషియన్సీ వస్తుందంట. సో అందుకే ఎక్స్ప్లిసిట్గా ఐరన్ డ్రాప్స్ అయితే వేయమని చెప్పారు డాక్టర్ అయితే. సో మీ పిల్లలు ఎవరైనా ఉంటే మీ పీడియాట్రిషియన్ అడగండి, 0.5 ml అయితే వేస్తాను. ఇంకా మా హస్బెండే మార్నింగ్ మ్యాక్సిమం మసాజ్ చేస్తారండి. ఇలా బేబీస్కి మనము అంటే అట్లీస్ట్ ఒక 2 years వచ్చే వరకన్నా మసాజ్ చేయాలండి. అంటే వాళ్ళ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మంచిగా మసాజ్ చేస్తారండి. బాబు అయితే మంచిగా చేయించుకుంటాడు. అండ్ చాలామంది పిల్లలకి కాన్స్టిపేషన్ అలా ఉన్నా ఇలా మంచిగా టమ్మీ పైన లెగ్ మసాజ్ అదంతా బాగా చేయించారనుకోండి, సో మంచి రిలీఫ్ ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు వీడియో పెట్టాను. సో మీరైతే కొంచెం స్లోగానే చేయండి. అండ్ ఇదే అండి, అంటే సోప్ కూడా అడుగుతున్నారు కదా, చెప్పాను కదా హిమాలయ బ్రాండే ఎక్కువగా వాడతాను. లోషన్ అయినా సోప్ అయినా ఆయిల్ అయినా. పెద్ద బాబుకి కూడా సేమ్ హిమాలయ బ్రాండే యూజ్ చేస్తానండి. చిన్న బాబుకి కూడా నేను ఇది ఒకేసారి ఇంకా తెప్పించేసుకుంటాను. సో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేస్తాను, అందులో అయితే ఇంకా ఆఫ్ వస్తుంది మనకైతే. సో పెద్ద బాబుకి చిన్న బాబుకి యూజ్ అవుతాయి కదా అనేసి బేబీ సోప్స్, షాంపూ అన్నీ ఎక్స్ట్రాగా తెప్పించేసుకొని పెట్టేసుకుంటానండి ఇంట్లో అయితే. ఇంక ఇదైతే ఓట్స్ పౌడర్ అండి. సో బాబుకి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఓట్స్ పెడుతున్నాను. ఇదైతే క్విక్కర్ ఓట్స్ ఉంటాయి కదా, మనం అవి కొంచెం ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఒక 1/2 glass వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి పెట్టేయాలండి. ఇలాంటివి పెట్టినప్పుడు మాత్రం మీరు పక్కకుండి ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి. మనం కానీ అంటే అక్కడ పెట్టేసాంలే అది అవుతుంది అనేసి వేరే పని చేసుకుంటే లమ్స్ ఫామ్ అయిపోతాయండి. ఇక్కడ చూసారు కదా, ఇలా తిప్పుతూనే ఉండాలి, ఇలా చిన్న చిన్నగా లమ్స్ ఫామ్ అయిపోతాయి. సో బెటర్ అండి మనం అక్కడ ఉండి చేస్తేనే. అందుకే నేనైతే మ్యాక్సిమం ఇంకా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ వేసినప్పుడు పక్కకే ఉంటాను. ఇందులో అయితే మనం నార్మల్గా ఏదైనా ఫ్రూట్ అయినా మిక్స్ చేయొచ్చు. బట్ బాబు అయితే పెద్దగా బనానా అవి ఇష్టపడట్లేదండి. ఇంకా నేనైతే ఏం ఫ్రూట్ మిక్స్ చేయట్లేదు. కొంచెం ఇదైతే వాల్నట్ పౌడర్స్, వాల్నట్ కొంచెం ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టాను, అది కొంచెం మిక్స్ చేస్తాను. ఇదైతే బాదం, జీడిపప్పు, పిస్తపప్పు ఫ్రై చేసిన పౌడర్ అండి, అది కొంచెం మిక్స్ చేస్తాను. కొద్దిగానే మిక్స్ చేయండి డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే, మరీ ఎక్కువగా కూడా అంత హెల్దీ కాదు. సో నేనైతే కొద్దిగా మిక్స్ చేసేసి పెట్టేస్తానండి. సో ఒకరోజు అంటే ఏది పెట్టినా ఒక 2 days సేమ్ అదే ఫుడ్ పెడతానండి. అంటే ఇవాళ ఓట్స్ పెడితే నెక్స్ట్ డే కూడా ఓట్సే పెడతాను. లేదంటే రాగి పెట్టానంటే మళ్ళీ నార్మల్గా నెక్స్ట్ డే కూడా రాగి పెడతాను. ఇవాళ ఓట్స్ పెట్టాను కాబట్టి రేపైతే రాగి ఫుడ్ పెడతానండి. అలా ఏదో ఒకటి మారుస్తూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం అంటే మరీ ఇష్టంగా అయితే ఏమీ తినడండి ఓట్స్. సో ఇంకేదో అలా బలవంతంగా తింటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య అటు ఇటు కొద్దిసేపు ఆడిపిస్తూ ఉన్నాడు. అంటే ఋషి కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా, సో ఇంకా పిల్లలైతే ఇద్దరు ఆడుకుంటూ ఉంటారండి. ఇంకా ఆడిపించేసి మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసేసి పడుకోబెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ ఉంటే కొంచెం మా హస్బెండ్కి ఇస్తానండి, అంటే ఎత్తుకోవడానికి అలా. లేదంటే నేను నార్మల్గా నేను పడుకోబెడతాను. ఇంకా పెద్ద బాబు ఉంటే మాత్రం అస్సలు ఆ పడుకునేదే ఒక కొద్దిసేపు, ఆ కొద్దిసేపు కూడా పడుకోనియడండి. ఏదో పెట్టేసి టాయ్ పెట్టేసి ఆడుతూ సౌండ్ చేసేసాడా లేచేసాడు. సో మార్నింగ్ నుంచి అంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు అస్సలు ఫీడింగ్ ఇవ్వనండి. సో బ్రేక్ఫాస్ట్ తినిపించాక ఒక్కొక్క 1/2 hour or 1 hour అయ్యాక ఫీడింగ్ ఇస్తాను. సో ఫీడింగ్ ఇస్తే పడుకుంటాడండి.
ఇంకా పద్మ వచ్చేస్తుంది. సో పద్మ వస్తే మాత్రం బాబుకి స్నానం చేయించడానికండి. ఎందుకు అంటే చిన్న బాబు అయితే కొంచెం వెయిట్ తక్కువ పుట్టాడండి, 2.5 kgs పుట్టాడు అలా. సో నాకు చిన్నప్పుడు చాలా భయం అంత చిన్న బేబీకి స్నానం అంటే. సో అందుకే అండి కేర్ టేకర్ని పెట్టేసుకున్నాము. సో ఇంట్లో నాకు కూడా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే హెల్ప్గా ఉంటుంది, అండ్ చిన్న బాబుకి స్నానం పోసేది అదంతా హెల్ప్ చేస్తుంది కదా అనేసి అయితే ఇంకా తనైతే వచ్చేస్తుంది. సో తనైతే మంచిగా స్నానం చేపిస్తుందండి. చేపించేసి ఇంకా బాబుకు సంబంధించినవి ఎత్తుకోవడము అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో అయితే పప్పుల పౌడర్ ఉంటుంది కదా, నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో ఈ పప్పుల పౌడర్ ఎలా చేసుకోవాలో మీకు ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి, నేను రెసిపీ చెప్తాను. బియ్యము 2-3 రకాల పప్పులు కలిపేసి మంచిగా ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టానండి. అది వేస్తాను. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతే తింటాడండి. బట్ చెప్తున్నాను కదా, ఇది కూడా దగ్గరగా ఉండి మనము ఎక్కువగా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చిన్న కప్ ఉందండి, ఈ కప్ నుంచి అయితే వాటర్ తాగిపిస్తున్నాను. ఈ మధ్య పర్లేదు, ఆ కప్తో బాగానే వాటర్ తాగుతున్నాడు. సో ఇలా దగ్గరికి వచ్చేవరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే పప్పులు కదా, అది బాగా ఉడికిపోవాలి. సో అప్పుడే కొంచెం మంచిగా డైజెస్ట్ అవుతుంది. మీరు నెయ్యి యాడ్ చేసిన, డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేసిన తక్కువ క్వాంటిటీస్లో యాడ్ చేయండి. నేనైతే చాలా తక్కువ యాడ్ చేస్తాను. ఎందుకంటే బేబీస్కి అంత త్వరగా, ఇప్పుడే చిన్న పిల్లలు కదా, సో అంత త్వరగా డైజెస్ట్ కాదనేసి అయితే ఇంకా నేనైతే కొంచెం యాడ్ చేశానండి. సో ఈ ఉగ్గు మాత్రం చాలా ఇష్టంగా తింటాడు. అంటే డే మీల్లో అంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కంటే సో ఉగ్గు మాత్రం చాలా ఇష్టంగా తింటాడండి. నార్మల్గా అయితే హై చైర్లో కూర్చోబెట్టి తినిపిస్తున్నాను. రోజైతే హై చైర్లో ఎక్కువగా కూర్చోబెట్టానండి. ఈ చైర్ ఉంది కానీ నాకెందుకో పెద్ద కంఫర్ట్ అనిపించదు ఈ చైర్ అయితే. సో ఇంకా వీడియో తీస్తున్నా కదా అనేసి అయితే ఈ చైర్లో కూర్చోబెట్టాను. ఈ చైర్లో కూర్చోబెట్టినా బాగానే తినేస్తాడండి. సో అంటే ఇష్టం ఉంది కాబట్టి తింటున్నాడండి. నార్మల్గా ఏదైనా ఫుడ్ ఇష్టం లేదనుకోండి అస్సలు నోరు తెరవడు. ఇంకా అందుకే మ్యాక్సిమం ఇలానే చేసి పెడుతున్నానండి. బట్ ఇంకా ఇక నుంచి అయితే కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేసి అలా అయినా పెట్టాలి. ఇంకా అది కూడా ట్రై చేస్తానండి. సో బెటర్ కదా ఇదైతే. అండ్ ఇదైతే చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఎందుకంటే అన్ని పప్పులు వేస్తాం కదా, సో ఒక 2 టేబుల్ స్పూన్ తిన్నా వాళ్ళ టమ్మీకి అయితే సరిపోద్ది. ఫస్ట్ అయితే కొంచెంసేపు స్పూన్తో తినిపించానండి. ఇంకా లాస్ట్కి అయితే కొంచెం బుగ్గకి అలా పెట్టేస్తాను. సో తినేస్తాడు. మేబీ వీళ్ళకి తినిపించి అలవాటైపోయిందేమో అండి, రుషిబాబుకి మా చిన్న బాబుకి. నేను అలానే తినేస్తూ ఉంటాను. మీరు అంటూ ఉంటారు కదా, కామెంట్స్ చేస్తారు, అంటే నార్మల్గా మీరు అలా తింటున్నారేంటి అనేసి. ఇంకా పిల్లలకి తినిపించి అలవాటైపోయిందండి. సో ఇంక ఇక్కడ ఆడుకుంటూ అటు ఇటు ఏదో ఒకలాగైతే ఫినిష్ చేశాడండి. అక్కడ బౌల్ ఉంటుంది కదా, సో చిన్న బౌలు, దాని నిండా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సో మంచిగా లంచ్ 2 తినేసాడు. సో ఇంక ఇక్కడైతే కొద్దిసేపు ఆడుకుంటాడండి. నిద్ర వచ్చింది అంటే మాత్రం ఫీడింగ్ తీసుకుంటాడు. అంటే నార్మల్గా పడుకునే ముందు పడుకొని లేచాక సో ఫీడింగ్ అయితే ఇస్తానండి బాబుకి. ఇంకా నేనైతే డైపర్స్, ఈ లిటిల్స్ ఇవైతే ఆర్డర్ చేసామండి. ఇవేదో ఆఫ్ ఉందంట, సో ఇవి ఆర్డర్ చేసుకున్నాము. చాలా డేస్ వస్తాయండి. అంటే మ్యాక్సిమం ఒక్క డైపరే యూస్ చేస్తాను, అంటే ఓన్లీ నైట్ టైమే. సో ఎటైనా బయటికి వెళ్తే తప్ప ఇంకా అస్సలు డైపర్ వాడను కదా, బాగానే అంటే చాలా డేసే వస్తాయి. ఇలా ఆఫర్లో ఉన్నప్పుడే కొంచెం డైపర్స్ అయితే ఎక్కువగా ఆర్డర్ చేసి పెట్టుకోండి. సో బెటర్ కదా, లేదంటే నార్మల్గా ఒక్కొక్క డైపర్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ప్యాంపర్స్ ఏదైనా మనం కొనాలి అంటే. సో మేమైతే ఆఫర్లో వచ్చినప్పుడే పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికి కొనేసి పెట్టేసుకుంటాము. ఇంక ఇక్కడ ఈవినింగ్ ఇంకా బాబు అయితే రెడీ అయిపోయాడండి. అంటే కొద్దిసేపు మా హస్బెండ్ నేనైనా కిందికి తీసుకెళ్తాము. పిల్లలందరూ కింద ఆడుకుంటూ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో. సో తీసుకెళ్ళి కొద్దిసేపు పిల్లలతోని ఆడిపిస్తూ బయటికి తీసుకెళ్తామండి. డే అంతా ఎక్కువగా ఇంట్లోనే ఉంటాడు కదా, సో ఈవినింగ్ టైం అయినా బయటికి వెళ్తే బెటర్ అనేసి ఇంకా బయటికి తీసుకెళ్తాము. సో ఇక్కడ ఇద్దరు చూడండి, ఇద్దరు వాళ్ళ డాడీని ఎత్తుకోమనేసి. మా హస్బెండ్కి పాపం కొంచెం అంటే ఇప్పుడే బెటర్ అయ్యిందేమో, సో ఇంకా కఫ్ తగ్గట్లేదని అయితే ఇవాళ కూడా రెస్ట్ తీసుకున్నారండి. అంటే ఇంకా ఆఫీస్కి వెళ్తే ఎక్కువగా మాట్లాడాలి కదా, సో ఆ పెయిన్ ఉంటుంది అనేసి. ఇప్పుడైతే బాగా అయిపోయారండి, పర్లేదు. ఇంకా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో డిన్నర్లోకి అయితే నేనైతే ఇంకా ఈ మధ్య అయితే మ్యాంగో పెడుతున్నానండి, ఇష్టంగా తింటున్నాడు అనేసి. సో ఒక 1/2 అవర్ 1 అవర్ ముందైనా ఇలా వాటర్లో నానబెట్టేసుకుంటాను. ఎందుకంటే ఏమైనా ప్రిజర్వేటివ్స్ అదంతా ఉంటే పోతాయంట. సో పిల్లలకు పెట్టే ముందైతే తప్పకుండా ఇట్లా చేయండి.
ఇప్పుడు అంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి మ్యాంగో పెడుతున్నాను కదా, నెక్స్ట్ మళ్ళీ 2-3 డేస్ అయితే అంటే నార్మల్గా యాపిల్, పియర్ అలా ఒక 2-3 డేస్ కంటిన్యూగా ఒకటే ఫుడ్ పెడతానండి. సో నాకైతే అలా తెలిసిపోతుంది కదా, సో ఒకటే రకం ఫుడ్ పెడితే అది పడుతుందా పడతలేదా అనేసి. సో లాస్ట్ 3 డేస్ నుంచి అయితే ఇలా మ్యాంగో పెడుతున్నాను. మీరు ఈ ప్లేస్లో యాపిల్ పెట్టచ్చు. యాపిల్ మాత్రం యాపిల్ అయినా పియర్ అయినా మీరు మాత్రం స్టీమ్ చేసి పెట్టండి. సో అందరు స్టీమ్ చేయొద్దు అంటారు కానీ స్టీమ్ చేసే పెట్టండి. సో నేను డాక్టర్ని అడిగాను కూడా అపోలోలో. సో డాక్టర్ అయితే స్టీమ్ చేసే పెట్టండి పర్లేదు అన్నారు. సో అంటే నార్మల్గా అందరూ బాయిల్ అంటున్నారు కదా, అది బాయిలింగ్ కాదండి, స్టీమింగ్. సో స్టీమ్ చేసి పెడితే ఏమీ కాదు. అండ్ ఈ ఫ్రూట్ నిబ్బర్ తీసుకున్నానండి. సో ఇందులో అయితే మంచిగా వేసిస్తే తింటాడు. అంటే బాబు కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తాడు కదా అనేసి అయితే ఇలా ఇస్తున్నాము. నార్మల్గా మనం మిక్సీ చేసేసి అలా పెట్టొచ్చు, బట్ ఇందులో ఏంటంటే వాళ్ళు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదిగో చూసారు కదా, మనం ఇచ్చేసామనుకోండి సో తినేస్తూ ఉంటాడు. అందులో అయిపోగానే నాకు ఇచ్చేస్తాడు. సో నేను మళ్ళీ అందులో ఫిల్ చేసేసి ఇస్తానండి. అస్సలు ఏడ్చేస్తాడు. ఆ ఫిల్లింగ్ చేసే ఆ టైం గ్యాప్ కూడా ఇవ్వడండి. అంటే ఇంకా టేస్ట్ అంత నచ్చేసింది. ఇంకా మిగతావి అయితే అంత ఇష్టంగా తినాలండి. బనానా ఇచ్చాను అనుకోండి అసలు నోరే తెరవడు. నేనే కష్టపడి అటు ఇటు తిరుగుతూ బనానా తినిపిస్తాను. యాక్చువల్లీ బనానా అయిపోయింది, లేదంటే డైలీ ఒక బనానా కూడా పెట్టేస్తాను. సో ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో ఆ టైం ఉంటుంది కదా, గ్యాప్ ఉంటుంది కదా, సో ఆ గ్యాప్లో పెట్టేస్తానండి. ఇంకా డిన్నర్ అయితే ఇలా ఏదో ఒక ఫ్రూట్ ప్యూరీ ఇలా సింపుల్గా పెట్టేయండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఉగ్గు తిన్నారు కదా, పప్పులు పెడతాం కదా, సో అది డైజెస్ట్ అవ్వడానికే టైం పడుతుంది అనేసి అయితే ఇంకా నేనైతే ఇలా సింపుల్ డిన్నర్ అయితే పెట్టేస్తాను. అంటే నార్మల్గా కంపేర్ చేస్తే మరి ఋషిబాబుతో కంపేర్ చేస్తే చిన్న బాబు అయితే వెయిట్ తక్కువ అండి. ఋషి అయితే చాలా చబ్బీగా అలా ఉండేవాడు, బట్ చిన్న బాబు అయితే ఎక్కువ యాక్టివ్ అండి, మంచిగా యాక్టివ్గా ఉంటాడు. సన్నగా ఉన్నాడు కూడా మంచి యాక్టివ్గా అయితే ఉంటాడు. నేను ఇంకా అదే అనుకుంటాను, పోనీలే సన్నగా ఉన్నా కూడా మంచిగా మనకి యాక్టివ్గా ఉంటే సరిపోద్ది కదా. అండ్ నేనైతే ఇంకా బాబు ఏవి క్లీన్ చేయాలన్నా ఈ లిక్విడ్ యూస్ చేస్తానండి. అంటే ఇప్పుడు మ్యాంగో తినేసాడు కదా, సో వెంటనే క్లీన్ చేసుకోవాలి. పిల్లలు అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే అందులో ఇంకా మళ్ళీ బ్యాక్టీరియా ఏమైనా ఉండిపోతాయి. సో అందుకే ఈ లిక్విడ్ అయితే అమెజాన్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇదనే కాదు, లవ్ ల్యాబ్ బ్రాండ్ అయినా ఏ బ్రాండ్ అయినా బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే సపరేట్గా ఇలా వస్తాయి. సో ఇదైతే మంచిగా లిక్విడ్ వేసి వాష్ చేసేసి ఇలా హాట్ వాటర్ పెట్టేసుకుంటాను పక్కకి. హాట్ వాటర్లో అయితే వాష్ చేస్తానండి అదైతే, ఎందుకంటే ఇంకా అందులో ఏ డస్ట్ అంతా ఉన్నా క్లీన్ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ బాబుకి అయితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాను. మా బాబు నేనండి డైలీ ఒక 3-4 డ్రెస్సెస్ అయినా చేంజ్ చేస్తూనే ఉంటాము. ఇక్కడ అన్న తమ్ముళ్ళు అయితే ఆడుకుంటూ ఉంటారు హ్యాపీగా. సో డే అయితే ఇలా ఉంటుందండి. ప్రజెంట్ అయితే బాబుకి 8 months కదా, సో రొటీన్ అయితే ఇలా ఉంటుంది. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం సపోర్ట్ అంటే కూర్చోడానికి ట్రై చేస్తున్నాడండి. మ్యాక్సిమం లేచేసాడు కదా, మనం ఇలా అంటే లేచి కూర్చుంటాడు, బట్ ఎక్కువసేపు కూర్చోవట్లేదండి. ఇంకా అసలు నార్మల్ బెడ్ పైన ఉన్నా కూడా సైడ్స్కి అన్ని పిల్లోస్ పెట్టేస్తాను, అంటే సేఫ్టీగా, అంటే గోడకి ఇలా అన్నా కూడా తల తగలకూడదు అనేసి. ఇంకా ఇలా సపోర్ట్తోనైతే మ్యాక్సిమం కూర్చునిపోతున్నాడండి. బట్ మనం సపోర్ట్ ఇవ్వలేదనుకోండి సో అటు ఇటు పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, చూసారా ఏదో కార్ తెచ్చుకున్నాడండి వాళ్ళకి, అంటే బయటికి వెళ్తే ఇంకా దాన్ని పట్టుకొనే ఉంటాడు మా ఋషిబాబు అయితే. అండ్ మా ఋషిబాబు రొటీన్ కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అంటే 3 years బాబు కదా, ఏం ఫుడ్ పెడతాను, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేసి అయితే. చూసారు కదా, ఇక్కడ సపోర్ట్ లేకుండా కూర్చున్నాడా పడిపోతాడు, అలా ఉంటుందండి. అందుకే మనం సైడ్స్కి పిల్లోస్ పెట్టుకొని బాబుతోనైతే జాగ్రత్తగా చూసుకోవాలండి. నేనైతే ఎక్కువగా ఇంకా చిన్న బాబుని అంటే పని చేస్తే మాత్రం పద్మకి ఇచ్చేస్తానండి, అస్సలు రిస్క్ తీసుకోను. బాబు విషయంలో అయితే మరీ యాక్టివ్, మా వాడైతే దూకేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ రాగులు నానబెట్టుకున్నానండి. ఈ రాగులు ఎందుకో అండి కొంచెం వేరే కలర్లో ఉన్నట్టు అనిపించింది, ఇలానే ఉంటాయా లేదా కామెంట్ చేయండి. సో ఇది వీడియో తీయకపోయినా మీకైతే షార్ట్ వీడియోలోనైనా పెడతాను, అందులో 2 బాదం కూడా వేసానండి. ఇది ఎలా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలనేది అయితే షార్ట్ వీడియో అయితే తప్పకుండా పెడతాను. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మీకేమైనా కన్సర్న్స్ ఉంటే, అంటే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్